సో ఈ వీడియోలో మనం కాంపోనెంట్స్ అదర్ ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసినట్లయితే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం ఈ CDN అనేది ఎలా ఇంక్లూడ్ చేయాలో చూపించాం కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ CDN లింక్ని కాపీ చేసేసి మన న్యూ ఫైల్లో ఇంటిగ్రేట్ చేయండి, index.html. సో ఇక్కడ హెలో వరల్డ్ అన్న ప్లేస్లో మనకు కావాల్సిన కంటెంట్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ JS, ఇక్కడ వచ్చేసరికి మన రెగ్యులర్ కంటెంట్ ఉంటుంది అనమాట. నేను దీన్ని ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తున్నాను. మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. యా, దిస్ ఈజ్ హౌ మన అవుట్పుట్ లే. ఇప్పుడు నేను ఏదైనా ఒక నావిగేషన్ బార్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటే జనరల్లీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. సో బూట్స్ట్రాప్లో మనకి ఏంటంటే ఇన్బిల్ట్గా నావిగేషన్ బార్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చినట్లయితే కాంపోనెంట్స్లో ఇక్కడ చూడండి nav bar అని ఉంది. సింప్లీ యూ నీడ్ టు కమ్ టు ద nav bar, you need to copy this code, come to Visual Studio. Okay, so here always try to use the comments. Nav bar starts here and nav bar ends here. సో ఈ మధ్యలో మీకు కావాల్సిన కోడ్ని పేస్ట్ చేయండి. నా రైట్ క్లిక్, ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. ఇక్కడ చూసారా నావిగేషన్ బార్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో హోమ్, లింక్, డ్రాప్ డౌన్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మనకి ఏ ఆప్షన్స్ కావాలో వాటిని ఎడిట్ చేసుకుంటాం సింపుల్గా. ఇక్కడ చూడండి హోమ్ ఉంది, యూ కెన్ కమ్ హియర్, హోమ్. ఓకే, హోమ్. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ లింక్ యూ కెన్ పుట్ ద అబౌట్. చూసారా అబౌట్ వచ్చింది. సో ఈ అబౌట్తో పాటు మీకు ఇంకొక లింక్ కావాలి. సింపుల్గా ఏం చేస్తారు, ఈ nav ఐటమ్ ఈ LI ఉంది కదా, ఇంకొక కాపీ తీసుకోండి, Ctrl+S. చూసారా ఇంకొక అబౌట్ అనేది వచ్చింది. ఇక్కడ కోర్సెస్ చూసారా, ఈ కోర్సెస్తో పాటు ఇంకొక మెనూ కావాలి. చెక్ దిస్. నెక్స్ట్ ప్లేస్మెంట్స్. సో డ్రాప్ డౌన్ అనేది నాకు వద్దు. సో వాట్ ఐ విల్ డూ హియర్, సింప్లీ I will remove this drop down. చూసారా, నెక్స్ట్ డిజేబుల్డ్ అన్నది కూడా నాకు అవసరం లేదు, ఇది కూడా నేను డిలీట్ చేసేస్తాను. యు గాట్ మై పాయింట్. సో ప్రీ డిఫైన్డ్గా ఉన్న కోడ్ని మనం ఎడిట్ చేసుకొని, బూట్స్ట్రాప్ అంటే ఇంతేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ బిల్డ్. దాన్ని మనకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవటం. ఇక్కడ ఇది అయిపోయింది కదా, దీంతో పాటు నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బటనే ఉంది ఆర్ కార్డే ఉంది. లెట్ మీ షో యూ ఏ కార్డ్. కార్డ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళారు అనుకోండి, ప్రొడక్ట్స్ అనేవి మనకి కార్డ్ రూపంలో కనిపిస్తాయి అనమాట. అంటే ఇక్కడ చూసారా ఈ ప్రోడక్ట్ ఉంది. ఓకే, లెట్ మీ షో యూ. ఈ స్మార్ట్ వాచ్ ఉంది కదా, ఈ స్మార్ట్ వాచ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ప్రతి ఒక్క స్మార్ట్ వాచ్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఒక కార్డ్ లాగా వస్తుందా, కార్డ్లో ఏంటి ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్, దాని టైటిల్, రేటింగ్, ప్రైజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా డీటెయిల్స్. ఇలాంటిది ఒక డిజైన్ చేయాలంటే జనరల్గా వీ నీడ్ టు రైట్ అ లాట్ ఆఫ్ కోడ్. బట్ బూట్స్ట్రాప్లో మీరు ఇక్కడ చూసినట్లయితే కార్డ్ అని ఒక ఫీచర్ ఉంటుంది. చూసారా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది మనం ఎలా యూస్ చేసుకుంటాం, సింప్లీ యూ నీడ్ టు copy this one, you need to come here. Once you ఇక్కడ card starts and card ends, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆ కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేస్తాను. Now you can see the output. చూసారా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాకు ఇమేజ్ ఏం కనపడట్లా, ఎందుకని, బికాస్ అక్కడ మనం ఇమేజ్ ఏం పెట్టలేదు కదా. రైట్ నౌ వాట్ ఐ విల్ డూ, ఈ యొక్క వాచ్ ఇమేజ్ని సేవ్ ఇమేజ్, డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, సో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సింప్లీ డెస్క్టాప్ మీద ఉంది, సేవ్ ఇమేజ్,
YT bootstrap code watch సేవ్ చేసేసాను. నా కమ్ హియర్, ఇక్కడ IMG_SRC ఉంది కదండి, నేను వాచ్ అనే దాన్ని రీప్లేస్ చేసేస్తాను /watch. నౌ యూ కెన్ చెక్ విత్ ద లైవ్ సర్వర్. కెన్ యూ సీ సేమ్ అక్కడ ఉన్న కంటెంట్ అనేది క్రియేట్ చేసేసామా ఈ విధంగా. సో దట్స్ ఇట్ అండి. బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనకి కావాల్సిన ఎటువంటి వెబ్సైట్లో ఏ పార్ట్నన్నా చాలా ఈజీగా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నాట్ ఓన్లీ కార్డ్స్, మోడల్స్ అని, డ్రాప్ డౌన్స్ అని, కొలాబ్స్ అని, పేజినేషన్ అని, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఎంట్రీ ఎలివేట్ FSD కోర్సులో ఎన్రోల్ అయితే, బూట్స్ట్రాప్ని ఇంకా మరింత అడ్వాన్స్గా నేర్చుకోవాలి అనుకుంటే ఎంట్రీ ఎలివేట్ FSD కోర్సులో రిజిస్టర్ అవ్వండి. బ్యాక్లాగ్స్ ఇకపై సమస్యే కాదు. ఎంట్రీ యాప్లో ప్రవేశపెడుతున్నాం ఎంట్రీ ఎలివేట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.